ప్రైమ్ మినిస్టర్ బై ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ హషాన్ ఇక్బాల్ ఆయనే చెప్పాడు. దట్స్ వాట్ ది డాన్ హ్యాస్ రిపోర్టెడ్. ఈరోజు దాని మీద మొత్తం అంటే పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ మీద $50 బిలియన్ చైనా ఖర్చు పెడుతూ వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. పోర్ట్ అయితే రెడీగా ఉంది, కానీ ఆపరేషన్స్ లేవు. ఇవాళ కనుక దాని మీద కూడా కరాచీ పోర్టు మాదిరే దాని మీద కూడా దాడి చేస్తే వెస్ట్ పాకిస్తాన్కిను చైనాకి ఉన్న లింక్ తెంపడానికి అవకాశం ఉంటుంది. సో ఓవైసీ బయట చూసి ఒకసారి మీ దగ్గరికి ఆ అంశం మీద మాట్లాడదాం. हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व డాక్టర్ బిఎన్ రమేష్ గారు. I'm very happy for the statement of the Honorable MP, Shri Owaisi ji of the Hyderabad, member of being a Hyderabad constituency. At least good sense prevailed. With this statement, నా ఉద్దేశంలో కొంతకాలం ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది, 15 నిమిషాలు మీరు చేసుకుంటే ఇది చేస్తామని. ఆ స్టేట్మెంట్ అనేది అరేంజ్ అవుతుందని నేను ఉద్దేశిస్తున్నాను. ఈ వెల్కమ్ దాట్. ఇంకొకటి మనకి మీరు అన్నారు సిపిఎస్సి అని. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇంతకుముందు ఫ్రైడే గురించి అన్నారు, ఈ జనాజాలు అని చెప్పారు. నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఐ విల్ వాక్ యువర్ మెమరీ టు 2nd May 2011. ఎందుకు చెప్తున్నానంటే 2nd May నైట్, 1st May 2nd May నైట్ అబాదాబాద్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఎవరికి తెలియదు, నోబడి న్యూ ఎక్సెప్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. నేను ఆ రోజున ప్లస్ myself అండ్ ది ఐజీస్ ఆఫ్ కశ్మీర్ అండ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేమందరం కూడా జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఆ రోజున. అది కూడా పట్టణ్ పల్హాలన్ అని నార్త్ కాశ్మీర్లో, బారాముల్లా పక్కన. మేమందరం చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. నార్మల్ రొటీన్ ఎక్సర్సైజ్ అది. నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను దానికి. వాళ్ళు అనుకున్నారు అక్కడ లోకల్గా ఉండే వీళ్ళు ఓవర్ డ్యూటీ వర్కర్స్, లోకల్గా ఉండే సింపథైజర్స్ అనుకున్నారు మాకు కూడా తెలుసు అబాదాబాద్ ఆపరేషన్ గురించి, అందుకనే ఇవన్నీ అనుకున్నారు వాళ్ళు. మాకు యాక్చువల్గా ఏం తెలియదు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం 2nd May 2011 అనేది చాలా హిస్టారికల్ ఇంపార్టెంట్. ఎక్కడిదో అబాదాబాదు, ఎన్ని రోజులు ఉన్నాడు ఒసామా బిన్ లాదెన్, ఇంతకంటే పెద్ద ప్రూఫ్ కావాలా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అనేది. రెండోది, ఎక్సెప్ట్ మన ఆ బార్డర్లో, అమృత్సర్ బార్డర్లో మన డ్రిల్ చూస్తుంటాం మనం, ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు. ఈ బార్డర్ అటారీ బార్డర్లో అక్కడ వాడు సల్వార్ కమీజులు వేసుకుంటారు, మన వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు. యాక్చువల్గా సల్వార్ కమీజ్ అనేది మన మొఘల్స్ వచ్చి రైడ్ చేసినప్పుడు ఉన్న సోల్జర్స్కి ఇచ్చినటువంటి, వాళ్ళ సోల్జర్స్కి ఇచ్చినటువంటి డ్రెస్ అది. పాకిస్తాన్ కనుక మీరు చూస్తే అదే డ్రెస్సు టెర్రరిస్టులు వేసుకుంటాడు, అదే డ్రెస్సు కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా వేసుకుంటారు, వాళ్ళకు ఉండే బార్డర్ రేంజర్స్ కూడా వేసుకుంటారు. నిన్న జరిగినటువంటి ఈ సోకాల్డ్ జనాజాలో వాళ్ళందరూ పార్టిసిపేట్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన నాకేమీ ఆశ్చర్యం అనిపించట్లేదు. అదే సెల్ఫ్ డిక్లేర్డ్ వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పుడైతే అతి భ్రమ వస్తుందో అప్పుడు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. నో క్రిమినల్ హ్యాస్ ఎవర్ బీన్ సో ఇంటెలిజెంట్ దట్ హీ హైడ్స్ హిస్ క్రిమినాలిటీ ఫర్ ఆల్ ద టైమ్ టు కమ్. లెట్ us ప్లే ట్రిబ్యూట్ టు అబ్రహాం లింకన్. నోబడీ కెన్ బి ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. మూడో పాయింట్ చెప్తున్నాను మీకు. ఈ మన దేశంలో ఉన్నటువంటి వీరు, మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ బ్రదర్స్ కానీ వాళ్ళలో చాలా మంది దేశభక్తులు ఉన్నారు. ఈ రోజున ఈ బ్రీఫింగ్లో వచ్చే ఖురేషీ మేడం, షీ లాస్ట్ హర్ హస్బెండ్. వాళ్ళు చాలా గొప్ప దేశభక్తులు. నాకు తెలిసిన ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు దేశం కోసం రక్తం ఇచ్చాడు. అబ్దుల్ హమీద్ ఎవరండి? 1965 వారిలో ట్యాంకులను ట్యాంపిన ఆపిన మహాన్ యోధుడు. అట్లనే మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్, ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతాను నేను. ఆయన వచ్చిన మెయిన్ శిష్యుడు అష్ఫాకుల్లా ఖాన్. అలానే ఏపీజే కలాం. ఆ రోజున ఏపీజే కలాం గారు వారు డివైడ్ చేసిన సిస్టమ్స్ తోటి ఈ రోజు మన DRDO సుదర్శన్ S-400 సుదర్శన్ చక్రం అనేది మనం వర్క్ చేస్తున్నాం. ఇంకోటి మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉందండి. ఇస్రో చాలా తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ లెవెల్లో రాకెట్ పంపిస్తున్నాం. వీళ్ళెవరు కూడా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనో MITలోనో చదువుకోవాలా, చిన్న జిల్లా పరిషత్తులో చదువుకున్న ఇంజనీర్స్ వీళ్ళు. అంటే ఈ దేశంలో ఉన్న సిస్టమ్స్, ఈ దేశంలో ఉన్నటువంటి పరిపక్వత, ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 10,000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆ పరంపర ఈ దేశం యొక్క మహోన్నతమైనటువంటి వీరుల్ని యుద్ధకాలంలోనే కాదు, యుద్ధం లేకుండా కూడా తయారు చేసింది. అలాంటి మహాత్ములు ఉన్నంతకాలం, యోగులు ఉన్నంతకాలం, యోగులు ఉన్నంతకాలం ఈ దేశానికి ఏం కాదు. లాస్ట్ పాయింట్ కూడా చెప్పి మేము ముగిస్తా. ఈ రోజున
వాక్ఫ్ బోర్డు గురించి వాక్ దగ్గర గురించి చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి 2 మందిని చంపేశారు ఆ రోజున, జస్ట్ 1 వీక్ ముందు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ యుద్ధం జరుగుతున్నదో ఈ రోజున అందరి దిశలు మారినాయి. సుప్రీంకోర్టు దశలు కూడా మారిపోయినాయి. ఎప్పుడు పడితే అప్పుడు 12 గంటలకి, రాత్రి 12 గంటలకి భరతనాట్యం చూస్తూ స్పెషల్ బోర్డులు ఇచ్చి తీస్తా శతల్వాదికి ఇచ్చిన జమానా పోయింది. దాని అర్థం ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం దేశంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని సంస్థలు ఒక లెసన్ నేర్చుకుంటాయి. ఇలాంటి కుదింపు చర్య ఒక్కొక్కసారి కొండకొంచెం మనకు అవసరం అవుతున్నది. దీనివల్ల నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన పాఠం ఏంటంటే, లెట్ అస్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్. కొండకొంచెం ఒక ముఖ్యమంత్రి, మా దౌర్భాగ్యం, ఆ ముఖ్యమంత్రిని మేము కళ్ళారా చూడడం జరిగింది. ఇప్పుడు కాదు, పూర్వాశ్రమంలో ఆ ముఖ్యమంత్రి మాట్లాడితే అనేవాళ్ళు, మేము ఢిల్లీ మే జాకే దఖల్ కరెంగే అండ్ ఇంకొకటి అంటాడు. దీంట్లో కామెంట్ చూశాను నేను. ఈ కామెంట్ మన క్వాజా గారి డిఫెన్స్ మినిస్టర్లో ఆయన అన్నాడు, అదే చెప్పారు కదా సోషల్ మీడియా గురించి. అట్లాంటి కామెంట్ ఒకటి ఏమొచ్చిందంటే, పాకిస్తాన్తో మనం యుద్ధం ఎడిదిరిగి ఓడిపోతాం, బంగ్లాదేశ్ వెళ్ళి సిరిగుడి దగ్గర ఉండే చికెన్ కారిడార్ని ఆక్యుపై చేస్తుంది, బంగ్లాదేశ్ వెళ్ళి నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా లిబరేట్ అవుతుంది, ఇలా రాశారండి. ఇలాంటి రాసే పరమ మూర్ఖులు ఉంటారు. కాకపోతే వాళ్ళ మూర్ఖత్వం నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఏదో తిరంగా పట్టుకొని తలపాగా పెట్టుకొని మన రాకేష్ టికాట్ గారు కూడా ఆ రోజున గరువార్ పెట్టుకుని టికాట్ పెట్టుకుని వచ్చారు. ఎప్పుడు కూడా గ్రీన్ పెట్టుకున్నారు ఆయన, అది పెట్టుకుని వచ్చారు. ఈ రంగులు మార్చే, రుచులు మార్చే ఊసర వెల్లుల దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. లేట్ బిపిన్ రావత్ గారు మా మిత్రులు, వారు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ఇది 2.5 వార్ కాదండి, ఇది 3.5 వార్. ఈ దేశాన్ని పటిష్టంగా మార్చుకోవాలి, దేశభక్తిని పెంపొందించాలి. మీ ద్వారా మరొక అప్పీల్ చేస్తున్నా, 28 మంది వీడియోస్ మన వాళ్ళు, ఆ వీడియోస్ బాగుతున్న బాధ, అలానే ఎంతో మంది కల్నల్స్ చచ్చిపోయిన వాళ్ళు, నా ఈ భుజస్కంధాల మీద కనీసం ఒక 50-60 మంది వీరుల్ని మోసాను. వీరుల యొక్క పార్థివ శరీరాన్ని మోసిన పవిత్రమైన భుజాలు ఇవి. ఆ భుజాలను రక్తంగా చెప్తున్నా, యోధులు చిందించిన రక్తం వ్యర్థం కాకూడదండి. దానికోసం జాతి ఎప్పుడు పునఃస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజునేదో పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాములే కాదు, ఈ ప్రోగ్రాములు కూడా మన దేశంలో ప్రతి స్కూల్లో, ప్రతి దాంట్లో చూపించాలి. మా చిన్నప్పుడు మేము చదివాళ్ళం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులని. ఎంత దౌర్భాగ్యం కాకపోతే సుప్రీంకోర్టు వచ్చి సినిమాలో జానీగాను మనం పెడితే దానికి నిలబడాలని చెప్పాలా? దాని మీద మరి సుప్రీంకోర్టు కేసేయాలా? మేము నిలబడమని అనాలా? ఇలాంటి రాజ్యాంగేతర శక్తులు ఉన్నంతకాలం దేశంలో ఎవడో డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మనం ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు హిమాంశు